అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఆ ముక్కోటి దేవతలు మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు ఉగాది, తెలుగు సంవత్సరాది. ఈ పండుగ రోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి మిమ్మల్ని అలరిస్తున్న నలుగురు యంగ్ డైనమైట్స్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ భార్గవ్, వితిక, పునర్నవి అండ్ వంశీ. కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే, వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే. కొర కొర కొరువులు మండే కళ్ళు, జడలిర పోసిన సింపిరి పూలు, ఎర్రటి కోపాలెగసిన కుంకం బొట్టు ఎన్నెల కాసిందే, వినివిడి రాకను తెలిసి సీమా తంగి సిక్కులు పూసిందే. సో హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మామూలుగా ఏంటంటే న్యూ ఇయర్ అనగానే మనకి జనవరి 1 సో చాలామంది మనకి విషెస్ చెప్తున్నప్పుడు కూడా ఆంగ్ల నూతన సంవత్సరం అంటుంటారు, కానీ మనకి ఇదే తెలుగు సంవత్సరం. తెలుగు సంవత్సరం. సో వంశీ, హౌ ఇస్ ఉగాది టుడే? సూపర్ అండి. అంటే ఇంట్లో వాళ్ళకి అదృష్టం ఏంటంటే నేను ఉగాది పచ్చడిని నిజంగా ప్రసాదంలా తింటాను అనమాట. సో మిగిలిన క్వాంటిటీ అంతా వాళ్ళకే ఉంటుంది. మన కొంచెం టేస్ట్కే. అందులో కూడా తీపిని వెతుక్కుంటూ ఉంటా, ఏ రుచి ఎక్కువ ఉంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుందని. సో వెతుక్కోవటమే, తీపిని వెతుక్కుంటే సంవత్సరం బాగుంటుందని ఒక చిన్న ఆశ. బట్ ఎలాగూ యూ స్టార్టెడ్ విత్ అ బ్యాంగ్లే. ఈ నూతన సంవత్సరంలో క్రాక్తో మొదలయ్యి ఇప్పుడు ఉగాదిలోకి వచ్చావు. ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్ట్స్? బ్లాక్ అండ్ వైట్ అని ఒక ఫిల్మ్ రిలీజ్కి రెడీగా ఉందండి, వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. తర్వాత ఓటీటీ ఫిల్మ్స్ ఒక కంటిన్యూస్గా ఒక 3 ఫిల్మ్స్ చేస్తున్నా. వావ్. ఒక షూట్ మొన్నే అయింది, ఇంకొకటి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. సో గుడ్ వంశీ. సో భార్గవ్, ఎస్, ఉగాది స్పెషాలిటీ ఏంటి? ఉగాది స్పెషల్ అంటే పచ్చడి నాకే కదా, అందరికి కూడా. ఎవరు చేశారు పచ్చడి? మా గర్ల్ ఫ్రెండ్ చేసింది సార్. ఆహా, అంటే ఎన్నో గర్ల్ ఫ్రెండ్? 4. 4. ఓకే. తీపి ఎక్కువ ఉందా, చేదు ఎక్కువ ఉందా? పులుపు ఎక్కువ ఉంది సార్. గుడ్. మీరు అలా నవ్వకండి, ఫస్ట్ అమ్మాయిని ఇంత దగ్గర నుంచి చూడడం నాకు సిగ్గేస్తుంది. అబ్బో. సో భార్గవ్ కానీ వంశీ కానీ మనకి చాలా మంచి కనెక్షన్ ఉంది తెలుసా. మా ఆవిడ శ్రీకాకుళం, నా పెళ్లి శ్రీకాకుళంలో జరిగింది. ఆది అక్కడే పుట్టాడు. ఓ, జ్యోతి అక్కడే పుట్టింది. శ్రీకాకుళం ఏంటి సార్, మీకు నాకు ఎక్కడో చుట్టరికం కూడా ఉంది. ఆహా. ఎపిసోడ్ విన్నర్. వావ్. అలాగే కొత్త వలసలో గణేష్ గారని మా ఫ్యామిలీకి చాలా. కొత్త వలస మీరు వచ్చేటప్పుడు గణేష్ గారు నాకు కొంచెం పరిచయం సార్. ఆ. అలా మనం చుట్టరికం. బాబు, అలా అనుకుంటే వరుణ్ సందేశ్ నా కొడుకులాగా. పునర్వి గారు మీకు ఇంకేమైనా ఉందా? పునర్నవి అంటే ఇంకా భీమవరం. ఈ గేమ్లు ఇవన్నీ కాదు కానీ 4 కుర్చీలు వేస్తే కూర్చుని పనిచేసుకుందాం, తల 2 లక్షలు. సో అలాగా ఫైనల్గా ఏంటంటే అలా నిజంగానే వెళ్తే లోపలికి ద వరల్డ్ ఈజ్ వన్. అట్ ద సేమ్ టైం వసుదైక కుటుంబం. సో వితిక, how it all started, all your journey? అంటే జర్నీ విత్ వరుణ్ సందేశ్ అంటున్నారా? లేదు, టోటల్ కెరియర్.
మా ఫ్యామిలీలో అయితే ఇండస్ట్రీ నుంచి ఎవరు లేరు. బట్ చిన్నప్పుడు కష్టాలు ఎక్కువయ్యి సినిమాల్లోకి వెళ్తే ఈజీగా మనీ సంపాదించవచ్చు అనేది తెలిసి అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్స్ వస్తుంటే అట్లా 2005 ఐ స్టార్టెడ్ యాక్టింగ్ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. అక్కడ నుంచి అలా సీరియల్స్, సినిమాలు ఇక్కడికన్నా ఎక్కువ నేను తమిళ్, కన్నడలో మూవీస్ ఎక్కువ చేశాను సార్. దాని తర్వాత తెలుగులో ఆపర్చునిటీ వచ్చింది. నా సెకండ్ మూవీకే మా వారు పరిచయం అవ్వడము, పడ్డానండి ప్రేమలో మరి అనే మూవీకి. మంచి టైప్. సో అలా పెళ్ళైపోయి ఇప్పటికీ ఐ డెంట్ స్టాప్, అంటే సినిమాలు అవి ఆపకుండా, బికాస్ ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది గుడ్ గుడ్ కాబట్టి. గుడ్. సో అలా సాగుతుంది సార్. లక్కీగా సందేశ్, వరుణ్ మీకు ఫుల్ సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ ఉంది. సో గ్రేట్. అండ్ ఫైనల్ గా ఎస్ సార్. ఎలా మొదలైంది పండు? పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. అందరికీ తెలుసా పేరు, నిక్ నేమ్? పండు అని తెలుసు యాక్చువల్లీ. ఓకే. నాది నేను కాలేజ్ లో ఉన్నప్పుడు థియేటర్ స్టూడెంట్ ని. వావ్. థియేటర్ చేస్తూ ఎక్కడ కాలేజ్ ఎక్కడ చదివారు? ఇక్కడ సెయింట్ మేరీస్ చేస్తా, యూసఫ్ కూడా. ఓకే. యా. సో దాని తర్వాత విల్లా మేరీలో ఉన్నా నేను. సో నేను చదువుకుంటూ ఇంకా థియేటర్ చేస్తూ ఒకరోజు ఆడిషన్ ఉంది చేస్తావా అని అడిగారు. సండే కదా ఖాళీగా ఉన్నానని వెళ్ళాను నేను. దాని తర్వాత ఇట్ చేంజ్డ్ మై లైఫ్. దాని తర్వాత ఐ టుక్ యాక్టింగ్ సీరియస్లీ అండ్ ఇట్ బికేమ్ మై ప్యాషన్. ఏంటంటే యాక్టింగ్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు డూ. థియేటర్తో పాటు మూవీస్ కూడా వచ్చింది నాకు. అండ్ అలా సాగింది ఆల్ దిస్ ఇయర్స్ మై జర్నీ హియర్. గుడ్ గుడ్. ఇప్పుడు అక్కడేమో ఓన్లీ వరుణే డాన్స్. ఇప్పుడు ఎంతమంది డాన్స్ చేస్తున్నారు? సార్ నాకు ఒక డౌట్, థియేటర్ స్టూడెంట్ అంటే కాలేజ్ బంక్ కొట్టేసి థియేటర్కి వెళ్తారు, ఆ స్టూడెంటేనా? మొదలెట్టాడు. అది ఎలా మొదలైంది ఫన్ బకెట్? యాక్చువల్లీ 2013లో వచ్చేసాను సార్ నేను. వచ్చిన తర్వాత సినిమా కోసం వచ్చా. వచ్చి ఇంకా ఏదో ఒకటి చేయాలని యూట్యూబ్ స్టార్ట్ చేసా. అక్కడ ఒక సిరీస్లో చేసా. కానీ నాకేంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే నేను ఉండాలి ఎక్కడైనా. కరెక్ట్గా టిక్టాక్ వచ్చిన టైంలో నా వీడియోస్ నేనే చేసేసరికి అవి కొంచెం వైరల్ అయ్యాయి సార్. యూట్యూబ్ రిక్రూట్ చేసుకున్న అతి తక్కువ మందిలో భార్గవ్. వావ్. సార్ మొత్తం సౌత్లో యాక్చువల్లీ టిక్టాక్ బ్యాన్ అది అయ్యేటప్పుడు కూడా చూసాను. ఏదో ఏది ఏంటది? పాలా? ఏం పాలు అది? ఇప్పుడు ఎవరో ఫారినర్ వచ్చి పుట్టబొమ్మ అంటే మనం భలే నవ్వుకుంటాం, అరే ఫారినర్ మన తెలుగు మాట్లాడారని. సో అలాగే ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఒక ఇండియన్ పర్సన్ అరే ఇంగ్లీష్ అంటే ఎలా మాట్లాడుతున్నారని ప్రపంచం మొత్తం గుర్తించడం ట్రై చేశాను సార్. సో అలానే లాక్డౌన్లో వరల్డ్ వైడ్ టిక్టాక్ గురించి మాట్లాడితే లోగల్ పాల్ అని అమెరికన్ యూట్యూబర్, టాప్ యూట్యూబర్. సో తను నా గురించి మాట్లాడాడు అనమాట. ఎందుకంటే నేను మాట్లాడే బట్లర్ ఇంగ్లీష్. ఏం మాట్లాడు? ఒక అమ్మాయి వస్తుంది, అక్కడ కూడా అమ్మాయే అంటే అబ్బాయిలు చూడరు సార్, పక్కన ఎవరో ఒక అమ్మాయి ఉందంటే ఏం జరుగుతుంది అని అంటారు అనమాట. అది ఎన్నో అమ్మాయినా? 1, 2, 3, 4? సో ఒక అతను వచ్చి గివ్ మీ కిస్ అని అడుగుతారు అనమాట. అప్పుడు నేను సిగ్నల్ ఇస్తా, కరోనా అనేసరికి అప్పుడు ఏం అమ్మాయి దగ్గుతుంది, అమ్మో కరోనా కదా ఇంక వద్దని చెప్పి అదంతా ఇంగ్లీష్లో సార్. అదే ఇంగ్లీష్ ఏం చేసావు? ఇంగ్లీష్ అంటే పక్కన అమ్మాయి లేదు కదా సార్. ఉందనుకో. హాయ్ బేబీ. హాయ్. ఐ వాంట్. వాట్ డు యు వాంట్? కిస్సా. భయపడ్డట్టున్నావు చూసి. ఆవిడ కిస్సా. గుడ్ 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 గుడ్. పునః నువ్వు చేస్తావు పచ్చడి? నేను చేస్తా సార్, లేకపోతే మమ్మీ చేస్తా. ఎవరిని? ఉగాది పచ్చడి చేస్తాను, జనాల్ని కూడా పచ్చడి చేస్తాను. ఓకే. అందుకే భయపడ్డాను నేను ఆ ఇందాక. ధైర్యం ఉండాలి. సో వితికా నువ్వు? సార్ నేనే చేస్తాను. వరుణ్కి పెట్టావు. ఆబ్వియస్లీ ఆయన ఎక్కువ తినరు, అంటే ఏమో ఉగాది పచ్చడి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కుకింగ్, ఐ థింక్ కుకింగ్ యు ఆర్ గుడ్. yes. ఓకే గుడ్. సో మళ్ళీ నలుగురికి ఉగాది శుభాకాంక్షలు. సో అలాగే ర్యాప్ కూడా ఇష్టమా? నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం, కానీ ఎప్పుడైతే స్టార్ట్ డాన్స్ చేసి కూడా బాగా చేస్తా సార్. సరే మొదలెట్టండి, ఒకటి చూద్దాం, దాంతో స్టార్ట్ చేద్దాం. లేదు కాదు నువ్వు చెయ్యలేవు అని మాటలు నిజము కాదులే, ఈ పల్లెటూరి పిల్ల చేసే పనులన్నీ జీవితం నేర్పిన పాఠాలే. చల్లేలే ఓ కిరణం లాగా అడ్డేదున్నా నువ్వు కాల్చేవే, చీకటున్న చోట నువ్వు వెలుగులాగా ఓ జ్యోతిలాగా నువ్వు వెలగవే,
వాళ్ళంటారు నువ్వు చెయ్యలేవని, నీ వల్ల ఏ పని కాదని, నీకు మాత్రం తెలుసు నువ్వు ఏమిటో, గమ్యం వైపు గురి పెట్టి పరిగెత్తు. Come on, let's do it. You gotta prove it. Nobody can do what you can do. Believe in yourself, make your rules, and say to the world, this is me, yo! సో ఇంకా చాలా మాట్లాడుకోవాలి, కానీ మధ్యలో గేమ్లో కూడా వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే వచ్చేయండి ఇద్దరు. కట్ చేస్తే పరువు కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా వెనుకాడని ఓ జమీందార్. కాలేజీలో చదివే ఆయన కూతురే హీరోయిన్. కట్ చేస్తే హీరో ఓ పేద జాలరి కొడుకు. హీరో హీరోయిన్లు గాఢంగా ప్రేమలో పడతారు. కట్ చేస్తే ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ తండ్రి హీరోని కిరాతకంగా శిక్షించి. కాదు సార్, మీరు కట్ చేస్తుంటే నాకు ఏదో సింక్ అయింది. ఏంటది? సినిమాలో కూడా కట్ చేస్తే అబ్బా కట్ చేస్తే ఇంకెందుకు తెలిసిపోయింది కదా. ఉప్పెన. ఇద్దరు ఒకేసారి సింక్ లో. అబ్బో క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా కథ ఏ గ్రామంలో జరుగుతుంది? ఎస్, ఉప్పడ. ఉప్పాడ. రైట్ ఆన్సర్. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ ముద్దు పేరేమిటి? బ్రదర్. బేబీ. బేబీ. బేబీ కదా, అలాగే ఉంటది. ఉండు బేబమ్మ. ఫస్ట్ తప్ప ఆన్సర్ చెప్పారు కదా సార్. బేబీని సగం ఆపాను, మిమ్మల్ని చూసి అమ్మని పిల్లలు అనిపించలే, అందుకే ఇటు తిరిగి చెప్పా బేబమ్మ. సూపర్. రెడీ టేక్. 40,000 తీసుకో. ఓకే గుడ్. బేబమ్మ. సో 40,000 అటు, మళ్ళీ 40,000 ఇటు. గుడ్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో పాత్ర పేరేమిటి? ఆశీర్వాదం. ఆశీర్వాదం. గాడ్ బ్లెస్ యూ. ఇచ్చానన్న 40,000. 4వది. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? మళ్ళీ ఆవిడ. సార్ 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 సారా? సార్ కాదు, ఇంకొకరు ఎవరో యాక్ట్ చేశారు. హీరో తండ్రి. హీరో తండ్రి కదా. నల్లనైనా నీ కూరులే. ఇప్పుడు నొక్కు. సరే, పాస్. పాసా? బస్సు ఏమిటి పాస్ అవ్వడానికి? హీరో తండ్రి రాత్రిపూట చేయొత్తుంటే ఆ తీరా నువ్వు కాలు ఆ, అంటారు కదా. జాలయ్య పాత్ర పేరు. ఆన్సరు సాయి చంద్ గారు. సాయి చంద్ అగైన్ వండర్ఫుల్ యాక్టర్. సో ఈ మధ్య మంచి వేషాలు వేస్తున్నాడు. ఓకే, సో మా మీద ప్రేమ ఎక్కువైంది, ఎంతైనా ఫ్యామిలీ కదా. సో 40,000 మాకు వస్తుంది. సో ఇంకా ఫైనల్ క్వశ్చన్. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? మళ్ళీ ఆవిడే. బుచ్చిబాబు గారు. ఇచ్చే 40,000. ముందు 40,000 వేసేయండి మాకు. Congrats to Uppina team and congrats to you people. And congrats, big congrats to Vitikaki. 10,40,000. Yes. సో 10,40, 9,20. ఇప్పుడు మీ అకౌంట్లో చూడాలి. ఆల్రెడీ 10 ఉంది. 2 లక్షలు తీసుకుని వచ్చేయండి. సో మీ ఫేవరెట్ హీరోయిన్? నా ఫేవరెట్ హీరోయిన్ తమన్నా. తమన్నా. నీకు బ్రదర్? నాకు మారుతూ ఉంటారండి. ప్రస్తుతానికి సాయి పల్లవి. సాయి పల్లవి. ఓకే గుడ్. కట్ చేస్తే గోదావరి ప్రాంతంలోని ఓ గ్రామం. ఆ గ్రామంలో జన్మించిన బావా మరదళ్ళు హీరోయిన్స్. కట్ చేస్తే హీరో ఎప్పుడు హీరోయిన్ని ఏడిపిస్తూ ఆమె ఏడుస్తుంటే ఆనందపడుతుంటాడు.
అదే సందర్భంలో హీరోయిన్ వేరే అబ్బాయిని ప్రేమించి మోసపోతుంది. హీరో వచ్చి రక్షించి తీసుకెళ్తాడు. కట్ చేస్తే ఎన్ని కష్టాలు. ఒకరినొకరు ఎప్పుడూ ఏడిపించుకునే హీరో హీరోయిన్స్ నిజానికి తాము ఒకరినొకరు ప్రేమిస్తున్నామని తెలుసుకుంటారు. చివరికి అందరి అంగీకారంతో ఒకటవుతారు. ఉయ్యాల జంపాల. ఉయ్యాల జంపాల. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయింది ఎవరు? ఇక్కడ ఫస్ట్ వంశీ. నా బామ్మర్ది. మీ బామ్మర్ది ఎవరు? రాజ్ తరుణ్. రాజ్ తరుణ్. ఎస్, నిజంగానే వాడు నా చుట్టం. అవునా? ఓకే ఓకే. మా నాయనమ్మ వాళ్ళ తాతగారు కజిన్స్ అన్నమాట. ఇంట్లో కూడా పోరాటం చేసినప్పుడు వంశీ ఎవరు సపోర్ట్ లేకుండా వెళ్ళాడు కదా ఇండస్ట్రీకి, నేను కూడా వెళ్తాను అని పోరాటం చేశాడు. గుడ్. సో 40,000. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో సునీత పాత్రలో నటించింది ఎవరు? ఎస్, అవునా? నేనే ఆ, నేనే అది పునర్నవి భూపాలం. పునర్నవి భూపాలం. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా నిర్మించిన స్టార్ హీరో ఎవరు? నాగార్జున గారు. నాగార్జున. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరేమిటి? ఎస్, అవికా ఘోర్. పాత్ర పేరు పాత్ర ఉమాదేవి. రైట్ ఆన్సర్. ఓకే, గుడ్. సో సాంగ్ చాలా పెద్ద హిట్. ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరు? ఎస్, నేనేనా? మళ్ళీ బజర్ నొక్కింది. నువ్వు కాదు ఇంకెవరు ఉన్నారు సంగీత దర్శకులు? నేను చెప్పొచ్చా? ఆవిడ నొక్కి ఆలోచించేస్తుంది. పాస్. సన్నీ ఎంఆర్. సన్నీ ఎంఆర్ రైట్ ఆన్సర్. కానీ ఆవిడ అంటే ఛాన్స్ లేదు, ఆవిడ నొక్కింది కాబట్టి ఆవిడే మాకు 40,000 ఇచ్చేస్తుంది. వండర్ఫుల్ ఫిలిం ఉయ్యాల జంపాల. అలాగే ఆ టీంకి కంగ్రాట్స్ చెప్తూ మీకు కంగ్రాట్స్. పాప్కార్న్ తీసుకోండి, డబ్బులు తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోండి. ఓకే, సో వంశీ నీ డబ్బులు దగ్గర సేఫ్గా ఉన్నాయి, 10 లక్షలు. సూపర్. అలాగే మీరు 40,000 మాకు ఇవ్వడం వల్ల సో పునర్నవి 9,60,60,000. బట్ ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి లీడింగ్ వితికా. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. ఏంటి లక్కీ ఇన్సిడెంట్ లైఫ్లో? లక్కీ ఇన్సిడెంట్ సార్, ఇండస్ట్రీకి రావడమే లక్కీ ఇన్సిడెంట్. యాక్చువల్లీ అనుకోలేదు సార్ ఇండస్ట్రీకి వస్తాను. లాయర్ అవుదాం అనుకున్నా. ఆ? అంటే అప్పుడు అనుకున్నాను సార్ 7th లో అనుకున్నా. ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల స్టడీస్ 10th ఆగిపోయాయి. ఇంక ఇంట్లో వాళ్ళకి నేను ప్రెజర్ అవ్వకూడదని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్ వచ్చాను కాబట్టి ఇంక ఇంట్లో ఉండిపోయాను సార్. సో గాడ్ బ్లెస్, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి. థ్యాంక్ యూ. ఓకే, ఈ రౌండ్ లో నీ ఫస్ట్ ఛాన్స్ లో నీ ఫస్ట్ నెంబర్ ఏంటి? ఎక్కువ ఏడిపించిన 7. 7? ఏ ఎన్ని కష్టాలు వచ్చినా అది 7 అయినా సరే నేను ఉన్నానంటది, అదొక ధైర్యం చెప్తుంది నాకు. 7 కొండలవాడు. ఎస్. ఓకే, 7 ప్లీజ్. సాల్ట్. అసలు నేను సాల్టే వేసుకోండి సార్. అక్కడే ఉన్నాం, ఇంకా ఉప్పెనా ఉప్పాడా? లేదు సార్, అసలు నేను సాల్ట్ వేసుకోను. బట్ అదే మెయిన్ అయ్యా బాబు. అమ్మ బాబాయ్. సరే, ఇప్పుడు అదే సాల్ట్ ఇంకో చోట ఉంది. ఎక్కడుంది? వైజాగ్ బీచ్ లో. నాలుగు తీసుకుందా సార్? ఈ 4తో ఏదో కనెక్షన్ ఉంది సార్. 4 సార్. అవునా? అక్కడ సాల్ట్ ఉంటే 2 లక్షలు. ఒక్క నిమిషం సార్, ఇక్కడ కానీ 4లో కానీ సాల్ట్ ఉంటే ఈ 4 గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. అక్కడ లేదంటే ఇంకా 5వ గర్ల్ ఫ్రెండ్ వస్తుందేమో. మానవుడు ఆశాజీవి అంటారు కానీ దురాశాజీవి ఇది. నన్ను ఇన్వాల్వ్ చేయకండి శాస్త్రి గారు. 4 ప్లీజ్. నా గర్ల్ ఫ్రెండ్ 4వ గర్ల్ ఫ్రెండ్ కూడా పోయింది. స్వీట్ అయ్యా. స్వీట్
అంటే 5వ కలిపి స్వీట్గా ఉంటుంది అనమాట. అబ్బా, సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది, ₹1,00,000 మాకు వచ్చేసింది. ఇప్పుడు ఈ ఛాన్స్లో అప్పుడు నీకు తెలుసు ఇప్పుడు స్వీట్ ఎక్కడుందో, సాల్ట్ ఎక్కడుందో. చూద్దాం సెకండ్ ఛాన్స్లో. ఏ నెంబర్? 7 అయిపోయింది, 4 అయిపోయింది. 9 ప్లీజ్. నాలుగే. సరే 4 ప్లీజ్. లక్ష. ₹1,00,000 ఇచ్చావు కాబట్టి నీ అకౌంట్లో 8,20,000. అట్ ద సేమ్ టైం ఈ ఉగాది నుంచి మొత్తం స్వీట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో వితిక, సార్ సో మీ ఫస్ట్ నెంబర్? నంబర్ 2. నెంబర్ 2. ఎనీ రీజన్? నా బర్త్డే. వావ్. ఓకే 2 ప్లీజ్. సేమ్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అట. ఇంకో చోట ఎక్కడ? సో నా లక్కీ నంబర్ 7. సో 7లో ఉంటుందని అనుకుంటున్నా. ఓ, బ్యాక్ టు 7. 7 ప్లీజ్. సో మీ సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్? 1. 1 ప్లీజ్. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా? మీ బర్త్డే 2. 1లో వరుణ్ ఉన్నాడు, 3లో ఉన్నాడేమో. 3 ట్రై చేద్దాం. ఏమో లేకపోవచ్చేమో. 3లో ఉండాలని కోరుకుంటూ 3. బాబు వరుణ్ ఉన్నాయనా? 3 ప్లీజ్. ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే, ఏమవుతావే ఆ మాటే ప్రేమైతే? ఎస్, గుడ్. థ్యాంక్ యూ వరుణ్. అండ్ ₹1,00,000 మాకు ఇచ్చి ₹1,00,000 మీరు. వితిక ₹1,00,000 ఇచ్చింది కాబట్టి 9,40,000. అండ్ ఎస్, రెడీ పండు? ఎస్. చెప్పండి మీ లక్కీ నెంబర్. లక్ను మీరు నమ్ముతారా? కొంచెం సార్. కొంచెం. యా, మై లక్కీ నంబర్ ఇస్ 5. 5 ప్లీజ్. తీపి వడ. తీపి గారెలు. తీపి గారెలు. ఇంకో చోట ఎక్కడుంటాయి? ఎక్కడున్నాయి? 10. 10 ప్లీజ్. ఎలా పన్ను ఎలా పెట్టని చెప్పే ఒకసారి. ఇదిగో నువ్వే. దీనా? Yeah. అరే నాకు ఇన్ని ఫోటోలు ఉన్నాయా? సేమ్ ఒకసారి పెట్టు. కానీ లిప్సే నావి కాదు. లిప్స్టిక్ ఇచ్చేయండి సరిపోద్ది. ఓకే, ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. నో ప్రాబ్స్. అందరూ ఇంతవరకు ఇద్దరు సెకండ్ ఛాన్స్ లోనే మ్యాచ్ చేశారు. ఎస్. ఎస్, మీ కొత్త నెంబర్? 12 సార్. 12 ప్లీజ్. ఏ మ్యాచ్ అయ్యా. అదిగో వచ్చేసా. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏ నెంబరు? 10 సార్. 10 ప్లీజ్. ఓకే, ₹1,00,000 మాకు, ₹1,00,000 మీకు. సో ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత 8,60,60,000. ఫైనల్ గా వంశీ. ఎస్, ఎనీ లక్కీ నెంబర్స్ ఫర్ యూ? I'll start with 11 అండి. 11 ప్లీజ్. ఓకే. కమాన్, అకేషన్ తగ్గట్టు వచ్చింది కాబట్టి మ్యాచ్ చేసేయి. సార్ హెల్ప్ చేయండి. 2 or 7 అనుకుంటున్నా. 11 ఏంటంటే 11 అంటే 1 + 1 2. నాకు ఎందుకో 7 అనిపిస్తుంది. అనిపించిన సాయి గారు అన్నాక ఇంకేంటి? 2 ప్లీజ్.
నేను చెప్పాను సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. ఇప్పుడు 7కి వెళ్దాం. నా దగ్గరికి నేను చెప్పాను 7 ప్లీజ్. వావ్. చెప్పా అదే 7 and 11. 11 ప్లీజ్. ఓకే, ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత వంశీ ఇప్పుడు నీ అకౌంట్లో 9 లక్షలు. అండ్ స్టిల్ లీడింగ్ వితిక విత్ 9,40,000. 9,40,000. నెక్స్ట్ రౌండ్ మీ లోక జ్ఞానాన్ని పరీక్షించే. అయితే ఇప్పటికే లోలో ఉన్నాను, ఇంకా లోకి వెళ్ళిపోతానేమో. మీరు గెలవాలనే కోరుకుంటూ మీరు 25 లక్షలతో ఇంటికి వెళ్తారు కదండి ఈరోజు. అంటే ఈ రౌండ్ అయ్యాక లెక్కలు తేలిపోతాయి. 25 లక్షలు. ఏమో భార్గవ్ నీతోనే మొదలవుతుంది. రెడీ? ఇది నువ్వు నీ స్టైల్లోను లక 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 లక. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. తెలుగు అమ్మాయి, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ ఏ ఆటకు చెందిన క్రీడాకారిణి? పాస్ సార్. పాస్. పాస్ కొంచెం కాన్ఫిడెంట్ గా చెప్పు. పాస్ సార్. ఇంకా డబ్బులు పోతుంటే. క్వశ్చన్ నెంబర్ 2. హైడ్రోక్సీ క్లోరోక్విన్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? ఇంతకీ హైడ్రోక్లోరిక్సైడ్ అంటే ఏంటి సార్? ఇంకా చెప్పేసి ఆన్సర్ తెలిసిపోతుందిలే. ఓకే, ఇండియా. ఎందుకు ఆవిడ చెప్పారు కదా. ఇవ్వలే, ఇంకా నాకు తెలిసిన దేశం ఎక్కువ తెలుసు కాబట్టి ఇండియా అని చెప్పి. అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియా. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. శివానంద లహరిని శంకరాచార్య గారు ఏ ప్రాంతంలో రచించారు? కాశీ. సారీ. అండ్ ఫైనల్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన అనామిక చిత్రం ఏ హిందీ చిత్రానికి రీమేక్? కహానీ. రైట్ ఆన్సర్. సో మళ్ళీ వండర్ఫుల్ ఫిలిం. విజయబాలన్ గారు ఆ ప్రధాన పాత్రలో 2012లో విజయవంతమైన కహానీ చిత్రానికి ఇది రీమేక్. ఇందులో మనకి నయనతార గారు యాక్ట్ చేశారు. అలాగే శివానంద లహరి శంకరాచార్య గారు స్వరపరిచిన భక్తి శ్లోకం చాలా చాలా బాగుంటుంది. తీర్థయాత్రలో భాగంగా శ్రీశైలంలో బస చేసినప్పుడు శంకరాచార్య గారు స్వరపరిచారు. శివానంద లహరిని తెలుగు భాషలోకి బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి అనువదించారు. దీన్ని 1916లో ప్రచురించారు. అలాగే హైడ్రోక్సీ క్లోరోక్విన్ ఇండియా, ఇది కోవిడ్ నియంత్రణ కోసం దీన్ని ప్రపంచ దేశాల్లో ఎక్కువగా ఉపయోగించారు. సో పలు దేశాలకు భారత్ నుండి 70% ఎగుమతి చేయడం జరిగింది. ఇండియా. గుడ్ ఆన్సర్. అండ్ ఈవిడ ఆర్చరీ, విలువిద్య. సూపర్. సో పలు అంతర్జాతీయ ఛాంపియన్షిప్లో 20కు పైగా ఆవిడ మెడల్ సాధించారు. సో ఇది క్వశ్చన్ చదువుతుంటే జ్యోతి ఏమో నా కూతురు పేరు, సురేఖ ఏమో మా ఆవిడ పేరు. నేను అదే జ్యోతి సురేఖ ఏంట్రా బాబు అని. సో ఆవిడికి ఒక వావ్ చెప్తూ 2 కరెక్ట్గా చెప్పేశావు. సో 1,50,000 మాకు, 1,50,000 నీకు. గుడ్. సో 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత 6,70,000. రెడీ వితికా? yes sir. ఓకే అనండి. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. స్నూకర్ ఆటలో మొత్తం ఎన్ని బాల్స్ ఉంటాయి? oh my god, స్నూకర్ ఆటలు 21. దగ్గరకు వచ్చారు. యూ మిస్డ్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 2. 60 తెలుగు సంవత్సరాలలో ప్లవ, అంటే ఇప్పుడు ఈ ఉగాది మన ప్లవనామ సంవత్సరం ఎన్నవది? ఈ 60లో అది ఎన్నోది? అమ్మో. పాస్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. చెరుకు నుండి చక్కెరను తీసే విధానాన్ని మొదటిగా ఏ దేశంలో కనుగొన్నారు? ఇండియా.
ఆబ్వియస్గా అంటే నేను ఎక్కువ మహారాష్ట్ర వెళ్ళే దారిలో వుడెన్ దాంతో తీస్తారు కదా, సో అదే కదా సార్ ఫస్ట్ స్టార్టింగ్లో. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్గా శ్యామ్ సింగరాయ్ ఈ సినిమా హీరో ఎవరు? నాని. నాని. ఎస్, బాగుంది. మొన్నే పోస్టర్ ఎస్. రిలీజ్ చేశారు. సో ఆల్ ది బెస్ట్ నాని అండ్ టీమ్. అండ్ ఎస్, భారతదేశం సో మొదటి శతాబ్ద కాలంలోనే ఉత్తర భారతదేశంలో చెరుకు నుండి చక్కెరని ఉత్పత్తి చేశారని ఆధారాలు ఉన్నాయి. ఓకే. సో శ్రీకాకుళం ఆమ్దాల్ వలస అవును. షుగర్ ఫ్యాక్టరీ, అక్కడే మా మామగారు పనిచేసేవారు. ఓ ఓకే. ఆ చెరుకు ఎక్కువ తిన్నాను నేను. సో ప్రభవ నుండి క్షయ వరకు గల 60 తెలుగు సంవత్సరాల్లో ప్లవ 35వ సంవత్సరం. అలాగే యా స్నూకర్ దగ్గరలో జస్ట్ మిస్ బై అ బాల్ 22. అదేంటంటే వైట్, ఎల్లో, గ్రీన్, బ్రౌన్, బ్లూ, పింక్ అండ్ బ్లాక్, ఇవన్నీ 1 ఈచ్. రెడ్ మాత్రం 15. 15. సో 1,50,000 మీకు, 1,50,000 మాకు ప్లీజ్. స్టిల్ యూర్ గోయింగ్ స్ట్రాంగ్ వితిక. 7,90,000. ఇప్పుడు మరి పునర్నవి ఆల్రెడీ మీరు చెప్పినట్టు మొత్తం జనరల్ నాలెడ్జ్ అంతా అంటున్నారు. లేదు సార్, లేదు. అనండి లక 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 లక. లక లక లక. అయ్యో బాబాయ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. గోల్ఫ్ గేమ్ ఏ దేశంలో కనుగొన్నారు? అమెరికా. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. పంచాంగ జన్మ నక్షత్రాల వరుస ప్రకారం పునర్వసు ఎన్నవది? 7. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఇది ఒకటి వెరీ ఇంట్రెస్టింగ్ వన్. ప్లేటు భోజనం చేస్తే బుల్లెట్ బైకుని ఫ్రీగా ఇచ్చే హోటల్ మన దేశంలో ఏ నగరంలో ఉంది? పాస్ సార్. అండ్ ఫైనల్గా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక సినిమా ఏది? సెల్వన్. పొలియం సెల్వన్. ప్రొనౌన్స్ చేయండి మళ్ళీ కరెక్ట్గా. పొలియం సెల్వన్. ఇద్దాలండి, కష్టపడ్డారు పాపం. పొన్నియన్ సెల్వన్. ఇట్స్ వెరీ ఫేమస్ హిస్టారికల్ స్టోరీ వాళ్ళది. సో విక్రమ్, ఐశ్వర్యరాయ్ గారు, కార్తీ, త్రిష, శాలిని అండ్ ఈవెన్ ఐ థింక్ ప్రకాష్ కూడా చేస్తున్నాడు, ప్రకాష్ రాజ్. సో వీళ్ళందరూ చేస్తున్నారు. మణిరత్నం గారు. ఇది ఎంతోమంది అనుకున్నారు తీయాలని ఈ సినిమా ఓకే, ఎప్పటి నుంచో. అలాగే ఇది ఎక్కడంటే పూణే. ఇదేంటంటే ముంబై పూణే హైవేలో ఉన్న శివరాజ్ హోటల్లో ఈ ఆఫర్ని ఇస్తుంది. ఈ హోటల్లో బుల్లెట్ థాలీ అటది అనే స్పెషల్ భోజనం ఉంది. ఈ థాలీలో చికెను, మటను, బిర్యానీ, రొయ్యలు, చేపలు, రోటీ, స్వీట్లు ఇలాంటివి 32 ఐటమ్స్ ఉంటాయి. దీని ధర 2,500 రూపాయలు. ఆర్డర్ ఇవ్వగానే ఆ ప్లేట్ ముందు పెడతారు. 4 కేజీలు బరువు ఉండే ఈ థాలీని గంటలోగా పూర్తి చేసి ఆ బుల్లెట్ తీసుకెళ్ళిపోవచ్చు. పూర్తి చేస్తే మనల్ని తీసుకెళ్ళిపోతారేమో సార్. అశ్విని నుండి రేవతి వరకు మొత్తం మనకి 27 నక్షత్రాలు. అందులో పునర్వసు 7వది. గుడ్ ఆన్సర్. అండ్ అలాగే ఇది యుఎస్ అన్నారు, కాదు. గోల్ఫ్ 15వ శతాబ్దంలో స్కాట్లాండ్ లో ఉద్భవించింది. మీరు 2 చెప్పారు. 1,50,000 మీకు, 1,50,000 మాకు. కుడి భుజం మీద గడవా దాని గుత్తపు రైకను ముడియా అది రువ్వట్టరా తొరసలియా దాని పేరే సరంగ దరియా. ఓకే, 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్లో పునర్నవి 7,10,000. అండ్ ఫైనల్ గా నాను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచంలో అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్ ఏ దేశంలో ఉంది? స్వీడన్. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. మొదటిగా ఏషియన్ గేమ్స్ ని ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. భక్త ప్రహ్లాదునికి ఎంతమంది సోదరులు? ఒక్కడు. సారీ. ఇది వెరీ టఫ్ క్వశ్చన్. నటి వితిక అసలు పేరేమిటి? కీర్తి. అబ్బా తెలుసు. ఎవరు వితిక అని ఎవరు పెట్టారు మరి?
అమ్మనే అంటే జాతకం ప్రకారం అప్పుడు చిన్నప్పుడు పెట్టలేదని తర్వాత జాతకం మారుతుందని వితిక అని పెట్టారు. ఓకే, సో కీర్తి రైట్ ఆన్సర్. అలాగే భక్త ప్రహ్లాదునికి నలుగురు: ఓ సహ్లాద, ఓకే. ఆహ్లాద, శివి, వాస్కల. వీళ్ళందరూ హిరణ్యకశిపుని సంతానం. అలాగే సోదరి కూడా ఉంది, ఓకే. పేరు సింహిక. ఓకే, నలుగురు. ఎస్, 1951 మార్చి 4 నుండి 11 వరకు 57 క్రీడలతో 11 దేశాలు పాల్గొన్నాయి న్యూఢిల్లీ. సో మొదటి ఏషియన్ గేమ్స్. అలాగే ప్రపంచంలో అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్ ఇది. డీప్ స్పాట్ పేరు గల ఈ పూల్ని ఓ స్టార్ హోటల్ రన్ చేస్తుంది. 8,000 క్యూబిక్ మీటర్ల నీరు ఈ పూల్ ప్రత్యేకత. ఇట్స్ ఇన్ పోలాండ్. పోలాండ్. సో 150 నీకు, 150 మాకు. థర్డ్ రౌండ్ అయ్యేటప్పటికి వితిక స్టిల్ యువర్ లీడింగ్. సో భార్గవ్ 670, పునర్నవి 710, వంశీ 750 అండ్ వితిక 790. ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు అన్ని గుడ్. ఇప్పుడు ఫైనల్ రౌండ్ బొమ్మాలి రౌండ్. సో ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. ద ఫైనల్ రౌండ్, రౌండ్ నెంబర్ 4. వదల బొమ్మాలి, వదల. వచ్చేయ్. మైండ్ బ్లాక్ నువ్వే ఓ చెప్పేస్తే మైండ్ బ్లాక్ బాబు నువ్వు చూపి ఏంటి? అది డాన్స్. డోర్స్ ఓపెన్. అంతే, కూర్చుని అంతేనయ్యా. ఈ చేతులు ఎక్కడెట్టుకుని ఆలోచిస్తున్నా. ఏ నీ ప్యాంట్ చిరిగి అయ్యో, ఏ ఫ్యాన్ కొత్తది నిన్న కొన్నాను. మ్యూజిక్. కాలు. మెరిసే మెరుపా సొగసే అరుపా. అదే జోష్లో 3 లక్షలు తీసుకొచ్చేసి. ఓకే, 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత భార్గవ్ ఇప్పుడు నీ అకౌంట్లో 3,70,000. సో వితిక వచ్చేమ్మా. బొమ్మాలి వచ్చే. డోర్స్ ఓపెన్. రెడీ, ఈజీ. జాగ్రత్త అమ్మో. రెడీ, మ్యూజిక్. సరే, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఈ గేమ్ గురించి నేను Yeah. చాలా వెయిట్ చేస్తూ ఉండే అనమాట, బాగా. ఎలాగన్నా గెలవాలి అని. పడుంటే ఇంకా ఎంజాయ్ చేసేవారేమో. ఓకే, 3 లక్షలు మాకు ఇచ్చేయండి. వితిక ఇప్పుడు మీ అకౌంట్లో 4,90,000 స్టిల్. ఓకే, వెల్ ట్రైడ్. జస్ట్ అక్కడేమో కాలుతో కొట్టావు, ఆవిడేమో చేత్తో కొట్టింది. దేంతో కొడతారు రండి. కాలు చేతులు రెండింటితో కొట్టు. తలతో కొడుతుంది. He's so cool, he's so hot, he's just awesome. డోర్స్ ఓపెన్. ఛాన్స్ ఉంది. మ్యూజిక్. ఇప్పుడేంటి వంశీ, నీ అభిప్రాయం ఏంటి? చేసిందని అనుకుంటున్నాను. వితిక? ఆబ్వియస్లీ అలానే అనిపిస్తుంది ఇక్కడ నుంచి.
హీరో చేయలేదు సార్, చేయలేదు. చేస్తే గెలిచేస్తుంది కదా. అబ్బా, బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను అందరూ చెప్తూనే ఉన్నాను, ఉగాది పర్వదినాన పునర్నవి యు మేడ్ ఇట్. నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. సో కంగ్రాట్స్. సో 3 లక్షలు ఇప్పుడు మీ అకౌంట్ లోనే మాకు ఇవ్వట్లేదు. అయ్యో, సో 7,10,000. బ్రదర్, నువ్వు కూడా చేసేస్తే యు ఆర్ ద క్లియర్ విన్నర్. ఓకే, మిస్ అయితే ఇంకా బుట్ట బొమ్మే వచ్చే మరి. పురుగు సక్క వేసిన వాడా చిలక ముక్కు చిన్నవాడా. డ్రామా కూడా ఉందా నీకు? పురుష సూక్తం, అవునా? ఎప్పుడు స్టార్ట్ చేసావు అది? 2 years క్రితం ఝాన్సీ గారితో చేసా అది. రవీంద్ర భారతిలో రాత్రి 10ంటికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి ఒక 20 నిమిషాల పాటు ప్రేక్షకులు కూర్చోలేదు. ఏమన్నా అలాంటి బ్లెస్సింగ్ అసలు ఇంకా. ఒక డైలాగ్ ఏమైనా గుర్తుందా? పోరాటం ప్రతిక్షణం, ఆరాటం అనుక్షణం, ఆట విడుపులే లేని ఆటగాని, కొండకచో ఈ ఆటలో ఓటమి సహజం, గేలి చేసి నవ్వ ఈ మగతనం మాటున నేను ఓ మనిషిని. ఆ కిక్ లైఫ్లో ఇంకేది ఇవ్వలేదు ఇప్పుడు. థ్యాంక్స్ టు ఝాన్సీ గారు, థ్యాంక్స్ టు స్టేజ్. ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్. Thank బొమ్మాలి you, ఈజ్ sir. వెయిటింగ్. ఇప్పుడు బొమ్మాలిని కూడా గెలిచేస్తే స్టాండింగ్ ఓవేషన్. డోర్స్ ఓపెన్. బెండ్ అవ్వాలి. ఇదా మ్యూజిక్. ఓకే, 3 లక్షలు తీసుకురా నాన్న. 3 లక్షలు. సో పండగ పూట శుభారంభం. సో ఈరోజు బొమ్మలి గెలవడం. సో 7,10,000తో ఎపిసోడ్ విన్నర్ పండు పునర్నవి. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తపు రైకలు మెరియా, అది రొమంటిక్ కురసలియా, దాని పేరే సారంగ దరియా, దాని ఎడం భుజం మీద కడవా. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే సమస్త భాషలలో పాండిత్యం సాధించి కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కర్ణాటాంధ్ర ప్రభు శ్రీకృష్ణ దేవరాయలు గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం 4 పార్టిసిపెంట్స్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. శుభరాత్రి.